లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ దశాబ్ది వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక ఈ వేడుకలు నూతనంగా రూపొందించిన రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు సచివాలయంలో మంత్రులు, పార్టీ సీనియర్లతో సహా మిత్రపక్షాలతో సమావేశమైన సీఎం రేవంత్ పలు సూచనలు స్వీకరించారు. 2.5 నిమిషాల నిడివితో ఒక వర్షన్, 10 నిమిషాల 40 సెకండ్ల నిమిషాల నిడివితో పూర్తి వర్షన్ ఉన్నప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాల్లో 3 చరణాలతో కూడిన 2.5 నిమిషాల గీతంపై ఉపయోగిస్తారని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కీరవాణి నేతృత్వంలో గాయని గాయకులు పాడిన గీతం అందరినీ అలరించింది. అయితే ఈ గీతంలో ముగ్ధుం మొయినుద్దీన్ పేరును జత చేయాలంటూ ఎమ్మెల్యే కూనపనేని సాంబశివరావు చేసిన సూచనకు సీఎం అంగీకరించారు. షేక్ బందకి, కొమరం భీం పేర్లను కూడా గీతంలో పొందుపరిచారు. ఎంతో అద్భుతంగా తెలంగాణ రాష్ట్ర వైభవాన్ని తెలుపుతూ సాగిన ఈ పాటను మహాకవి అందశ్రీ రచించారు. ఆస్కార్ విజేత కీరవాణి అద్భుతంగా స్వరాలు సమకూర్చారు. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఈ పాట నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంటే ఈ రాష్ట్ర గీతాన్ని ఆలపించింది ఎవరో తెలుసా? జయ జయ హే తెలంగాణ అంటూ సాగిన గేయాన్ని ఆలపించింది ఎవరో కాదు, నేపథ్య గాయకుడు రేవంత్, సింగర్ హారిక నారాయణ్. ఈ ఇద్దరు తమ గాత్ర మాధుర్యంతో జయ జయ తెలంగాణ గేయాన్ని అద్భుతంగా అలరించారు. ఈ పాట విడుదలకు ముందు ఈ ఇద్దరు సింగర్స్ షేర్ చేసిన సోషల్ మీడియాలో పోస్టులు ఇప్పుడు వైరల్గా మారాయి. తెలంగాణ నూతన రాష్ట్ర గీతాన్ని పాడడం అనేది చరిత్రలో నిలిచిపోయే అంశమని, ఇంతటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు నన్ను చేర్చుకున్నందుకు అందశ్రీ గారికి, కీరవాణి గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు అంటూ హారిక నారాయణ్ రాసుకొచ్చారు. మా కొత్త రాష్ట్రీయ గీతం జయ జయ హే తెలంగాణలోని నేను పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు కీరవాణి గారికి చాలా ధన్యవాదాలు. మీ మ్యూజికల్ ఇన్పుట్లో ఈ పాట పాడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పాటను జీవన్ గారు ప్రోగ్రాం చేశారు. అలాగే మహాకవి అందశ్రీ గారు సాహిత్యం అందించారు. ఈ పాటను ఇతర అద్భుతమైన గాయకులతో పంచుకోవడం సంతోషంగా ఉంది. దయచేసి ఈ పాట విని నన్ను ఆశీర్వదించండి అని రేవంత్ రాసుకొచ్చాడు.